వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా మంచిర్యాల జిల్లాలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అమరులకు నివాళులర్పిస్తూ భారత పౌరులకు యుద్ధంలో చనిపోయిన భారత పౌరులకు కూడా నివాళులర్పించిన పరిస్థితి, కొంతమంది ఇప్పటికే గాయపడ్డ పరిస్థితి అనే ఒక ప్రచారాలు జరుగుతున్నాయి. వాస్తవికాలు ఏంటి అనేది చూడవలసి ఉంది. అయితే దీంట్లో ఎన్సీసీకి సంబంధించిన కొంతమంది కూడా ముఖ్యంగా పాల్గొన్న పరిస్థితి, వారితో మాట్లాడిద్దాం. అంటే ఒక పాకిస్తాన్ సోల్జర్ చనిపోయినందుకు ర్యాలీ చేస్తున్నాం. ఇంకా అదే ఇండియన్ సోల్జర్ మన పాకిస్తాన్ని ఇంకా ఇట్లనే వేయాలి అని అనుకుంటున్నాం. యుద్ధం అనేసి మనం ఎప్పుడు పాకిస్తాన్ మీద ఊకే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఊకే యుద్ధం చేస్తారు కాబట్టి మనం ఒకటేసారి మొత్తం ముగించేయాలి, ఒకటేసారి చేసేసి. ఇప్పుడు ఆ సోల్జర్స్ కోసం ర్యాలీ అని చెప్పేసి తీసుకొచ్చారు మమ్మల్ని. బాగుంది ఎన్సీసీ. అవుతాం సార్, అవుతాం అవుతాం. నా పేరు ప్రదీప్, మిమ్స్ డిసి సీనియర్ని. ఇది సింధూర్ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మాకు ఏం అవసరం ఉన్నా మెడికల్ కోసమైనా మేము వెళ్తామని మేము సిద్ధపడుతున్నాం. ఇది ఈరోజు ర్యాలీ జరిగింది. అవును రెడీ ఉన్నాం, అలా రెడీ ఉన్నాం. ఎప్పుడు పిలిచినా వెళ్తాం. వీఆర్ ఫర్ ఇండియా మేము ఉన్నామని మేము ఇంకా ఎన్సీసీ తరపు నుంచి వెళ్ళి, ఇంకా మేము కాదు మన స్టేట్లో ఇంకా బాగా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారని మేము మనవి చేస్తున్నాం. అంటే బార్డర్లో ఏ అత్యవసర పరిస్థితులు ఉన్నా మీరు సర్వీస్ అందిస్తారు పోయి? ఎస్, ఆఫ్ కోర్స్ ఇప్పుడే వెళ్తాం. వెళ్ళాలంటే కూడా 24 hours మేము కూడా అందుబాటులో ఉంటాం. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన భీకర యుద్ధం జరుగుతుంది, భారత్ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు అంటే గౌరవంగా చెప్పుకోవచ్చు మన మోడీ గారిని. అంటే వాళ్ళకు మన కోసం టూరిస్ట్ని చంపినప్పుడు మనలు పోయి వాళ్ళని చంపారు. ఇది చాలా గౌరవమైన విషయం అని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. మనని గతంలో చంపారు కాబట్టి మనం సీరియస్గా చొరబడి చెప్పినాం. మన అది బార్డర్లో జరుగుతున్న సింధూర్ అనే యుద్ధం కోసం మేము ఇక్కడ గ్యాదర్ అయినాం. మాది ఏపీ అయినా ఇట్లా మరణించిండని, వీరమరణం పొందిండని ఇట్లా వచ్చినాం ర్యాలీ తీసుకోవడానికి. ఎటువంటి అత్యవసరం ఉన్నా మీరు వెళ్తారా సర్వీస్ చేయడానికి? 100% వెళ్తాం. 24/7 ఆన్లో ఉంటాం. ఎట్లుంది భారత్ పాక్ సరైన బుద్ధి చెప్పిందా లేదా? చెప్పింది. ఇంకా మీద ఏ యుద్ధం వచ్చినా కానీ ఇంకా అది బలమైన వెపన్స్, మరి అది బలమైన ఎన్సీసీ వాళ్ళు, ఇది ఎంతో ఎక్స్ ఆర్మీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే రెడీగా ఉన్నారు. ఎట్లా అంటే ఏదైనా యుద్ధం జరిగినా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కానీ ఫైట్ చేసడానికి. రైట్, ఇది పరిస్థితి. ఎన్సీసీ వాళ్ళు అంటే ఏ అత్యవసర సర్వీస్ ఉన్నా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నామని చెబుతున్న పరిస్థితి. ఈరోజు శాంతి ర్యాలీ అమరులకు, అమర జవాన్లకు నివాళులు అర్పించిన పరిస్థితి కనబడింది. ఒకసారి చూపెట్టచ్చు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.